ఏసన్న గారికి ఆఖరి దశ 2012 చెన్నై తీసుకెళ్తున్నాం. డాక్టర్స్ని మాట్లాడేసాం. అంబులెన్స్ వెనక స్కార్పియో. ఒలవపాడు దాటేసాం, నెల్లూరు దాటేసాం. గూడూరు దగ్గరికి వెళుతున్నప్పుడు అంబులెన్స్లో చెప్పారట, మా అబ్బాయిని పిలవండి. బండ్లు ఆపారు. నేను వెనక స్కార్పియోలో ఉంటే రమ్మన్నారు. వెళ్ళి కూర్చున్నాను. అంబులెన్స్ ఎక్కుతుండగానే ఇట్లా నా మెడను అట్లాగా పట్టుకొని లాక్కొని గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు. ఆయన అంబులెన్స్లో పడుకున్నాడు. ఏంటి అని అంటుండగానే 2 చేతులు మెడ మీద వేసి అట్లాగే ఇక్కడ పడుకోబెట్టుకున్నాడు. కాసేపు కన్నీళ్ళు పెట్టుకొని అన్నారు, నువ్వైనా నా విశ్వాసాన్ని కాపాడరా, వీళ్ళందరూ విసిగిస్తున్నారు, నువ్వైనా నా విశ్వాసాన్ని కాపాడరా, వెళ్ళిపోదాం వెనక్కి. ఇంకంతే. వెంటనే చెప్పిన బండ్లు వెనక్కి తిప్పండి అన్న. గూడూరు వచ్చేసాం. ఇంకా 1.5 అవర్లో అక్కడ పెద్ద డాక్టర్లు అందరినీ మాట్లాడి పెట్టాం. అక్కడ పర్లేదు, వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తే కట్టేయండి, వెనక్కి వెళ్ళిపోదాం పదండి. ఆయన అన్న మాట, నువ్వైనా నా విశ్వాసాన్ని కాపాడరా అంటే, మా పైన నాయకుడిగా ఉన్నవాడు మొట్టమొదటిగా దేవునిని ఏమని విశ్వసించారు అంటే, సృష్టికర్త. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, సృష్టికర్తకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? సృష్టికర్తకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? లేదు. వెళ్ళిపోదాం పదా. బ్రతికిస్తే ప్రభు సేవ చేస్తా, వెళ్ళిపోతే మీరు చూసుకోండి సంస్థని. అద్భుతం. ఇంకా ఏమని నమ్మారో తెలుసా? సృష్టికర్త ఏమి చేయగలడని నమ్మాడో తెలుసా? నా పరిచర్యలో, దేవుడు నాకు ఇచ్చిన ఈ పరిచర్యలో ప్రతి విషయంలో నా దేవుడు కలుగు చేసుకుంటాడు. క్రియేటర్ ఇంటర్వెన్షన్. నా దేవుడు కలుగు చేసుకుంటాడు. ప్రతి విషయంలో ప్రతిసారి కలుగు చేసుకుంటాడు.